ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్, వరద బాధితులకు గాని ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి, చెవులు రిక్కలు విరుచుకుని వినండి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గూండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై హత్యలు, ఆస్తి విధ్వంసాలు, దాడులు చేశారు. ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి. ఈ క్రమంలో గాయపడ్డ, నష్టపోయిన 200 మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు. అలాగే ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడులో 17 మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అదే పేలుడు ఘటనలో 41 మంది గాయపడితే ఒక్కొక్కళ్ళకి 1 లక్ష రూపాయల చొప్పున సాయాన్ని అందజేశారు. కనబడలేదా అండి మీకు సాయం? మొన్న విజయవాడను వరదలు ముంచెత్తితే వరద బాధితులకి 1 కోటి రూపాయల సహాయాన్ని అందించారండి. అలా సహాయం చేసి చేతులు దులిపేసుకోలేదు. ఈ రోజుకి కూడా వరద బాధితులకి అవసరమైన నిత్యావసర వస్తువులు, వాటర్ బాటిళ్లు, పాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఇక పులివెందుల్లోని వెంకటప్ప స్కూల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు 1 రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా చదువును చెప్పిస్తున్నారు. ఎంతో మంది మూగా చెవిటి పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించారు. ఇక పాదయాత్రలో గాని, ఓదార్పు యాత్రలో గాని ఎంత మంది యువకులకి ఉద్యోగాలకు వెళ్ళడానికి దారి చూపించారు, ఎంత మందికి ధన సహాయం అందించారు, ఎంత మందికి భరోసా ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. జగన్ గారు చేసిన సాయం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సాయాలు మీరు ఇదివరకు ఏమన్నా చేసుంటే గనక టక్కుని చెప్పండి ఒకసారి. అధికార బలం, మీడియా బలం ఉంది కదా అని మీరు ఏది పడితే అది అలా దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతే మీరు చెప్పే అబద్ధాలను నిజాలైపోతాయా సార్? అది ఇప్పుడు అర్థమైంది కదా, నరం నేల నాలుక 90 ఊర్లు తిరిగిద్ది అన్నట్టు. బిఫోర్ మాట్లాడింది ఆవిడే, ఆఫ్టర్ మాట్లాడింది కూడా ఆవిడే. దాన్ని బట్టి అర్థమైపోతుందిగా మీకు ఎలా అంటే ఆవిడ అసలు మైండ్ సెట్ ఎలా ఉంది అన్నది. నేను ఏమంటానంటే గుంట నక్కలు అన్నారు కదా, అసలు ఎవరు గుంట నక్కలు? ఆర్టిస్టులు అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ఏమంటారు ప్రచారం చేస్తే గెలిచేస్తారా? ఇవన్నీ మాట్లాడింది తను, చాలా మాట్లాడింది. వంగ గీత గెలుపు తథ్యం ఇక్కడ అని చాలా మాటలు మాట్లాడింది. అలాంటి నేను కూడా ఒక ఆమెను అడుగుతుంది ఏంటంటే, ఆవిడెవరు? యాక్ట్రెస్ కదా తను కూడా. యాంకర్ గా చేసింది, మూవీస్ లో చేసింది, సీరియల్స్ లో చేసింది, అన్నిట్లో చేసింది తను. ఇది ఒక దాంట్లో చేసింది, ఒక దాంట్లో చేయలేదని కాదు. మరి ఆవిడ కూడా ఒక యాక్ట్రెస్ అయి ఉండి ఇంతమంది యాక్టర్స్ ని ఎలా మాట్లాడగలుగుతుంది? వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారని, మరి ఆవిడ ఎంత ప్యాకేజ్ తీసుకొని ఉంటే అంత దూరం. ఇప్పుడు ఆర్టిస్ట్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆయనకి సపోర్ట్ గా రాలేదు. జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వంగ గీత కావచ్చు, ఎవరైనా ఎవరో వాళ్ళకి సపోర్ట్ గా ఆర్టిస్టులు రాలేదు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు కదా, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ పరిపాలన బాగలేదు కాబట్టి వీళ్ళకి సపోర్ట్ చేస్తే మనకేం వస్తుంది, కనీసం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ప్రజలైనా బాగుపడతారని చెప్పి ఆర్టిస్టులు అందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా వెళ్ళారు. వాళ్ళకి శ్యామ్లో ఒక ఆమెనే వచ్చింది, ఏం సాధించింది? ప్యాకేజ్ తీసుకొని ఇంట్లో కూర్చుంది. అండ్ వంగ గీత కూడా అలానే 100% తీసుకోలేదు అంటానికి ఛాన్స్ లేదు. మీ అంచనా ప్రకారం కోట్ల లక్షలు, ఇన్ని కోట్లు? నాకు తెలిసి లక్షల్లోనే ఉండొచ్చు. కోట్లు ఇచ్చే ముఖాలు కాదులేని కానీ లక్షల్లోనే ఉండొచ్చు నాకు తెలిసేంత వరకు అయితే. మరి కోట్లు ఇచ్చేంత రేంజ్ లేదు, కోట్లు ఇచ్చేంత ముఖం కూడా కాదు అక్కడ. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మా ఆర్టిస్టులు అందరికీ అన్నారు ఆవిడ ఒక యాక్ట్రెస్ అయి ఉండి మా యాక్ట్రెస్ అందరినీ అనేటప్పటికి ఎంత బాధ అనిపిస్తుంది? నువ్వు యాజ్ ఏ అపోజిషన్ కి వెళ్ళావు, సపోర్ట్ చేసావు, ఎంతవరకు వెళ్ళాలి అంతవరకు సపోర్ట్ చేసుకొని రావాలి, అంతేగాని అందరినీ మాట్లాడాల్సినంత రైట్స్ నీకు లేవు అనొద్దు. మన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఫస్ట్ మనం చూసుకోవాలి. మనకే ఎంత తప్పుడు కూతులు ఉన్నాయి మన వెనుక, అలాంటి నువ్వు ఇంకొకరి గురించి ఎలా వేలుపెట్టి చూపించగలవు? బయట ఎప్పుడైనా ఫ్రెండ్గా ఏదైనా ఒక ఈవెంట్స్ లో కానీ చాలా ఈవెంట్స్ లో తను నేను జెమినీ కూడా ఈవెంట్ చేసాము, అండ్ లక్ష్మీరావు మా ఇంటికి ఈవెంట్ చేసాము, చాలా ఈవెంట్స్ చేసా తను నేను. బయట ఎలా ఉంటారు మామూలుగా? బయట అంటే అప్పటి వరకు వాళ్ళ షో ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తారు, తర్వాత వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళది. ఓ సినిమాలో అప్పుడెప్పుడు చాలా సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈవిడ మాట్లాడిందంటే శ్యామల గారు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు.
ఒక గుంట నక్క, ఒక ఇది ముసలి నక్క, అది ఇది అని అంటాం తప్పు. అది ఆవిడేదో వ్యంగ్యంగా ఏదో మాట్లాడి మళ్ళీ మనం వచ్చేస్తున్నాం అని అనుకునే ధీమాలో ఉందేమో. కానీ ఆవిడే అసలు ఎప్పుడు పాలిటిక్స్లో కానీ ఎక్కడే ఉద్యమంలో పాల్గొనడం కానీ ఏమీ లేవు. ఏదో వచ్చారు, ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, అక్కడి వరకు నువ్వు మామూలుగా ఉంటే పోయేది. మరి అవాకు జవాకులు మాట్లాడితే ప్రజలే చెప్తారు దానికి పరిష్కారం. అంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు. అందుకుని ఎవరు తాకనివ్వమో అన్నారు పవన్ కళ్యాణ్ ని. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేట్ తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది, రోజే అనింది. అది అడిగిపోయింది, ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది. అది 40,000 పైన ఎంతో పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏ ఉండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఓ ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది, అదే అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5 2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు, కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది, ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును, ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను. నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళలో. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1. కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ పోని చెప్పు. వల్లభనేని వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా, హైదరాబాద్ వచ్చేసాడా? నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా, ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా, వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్య అదే మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు. మనకెందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు. ఆయన IAS IPS కోర్టులో మెంగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడు ఏంది, ఏమైతుంది వీళ్ళందరిది? IAS IPS కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, CBI విచారణ పిలుస్తుంది, పోతాము. అన్న పోతాడు, వదిన పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా?